సో, అంత కాన్ఫిడెన్షియల్‌గా ఉండేవాళ్ళము. నా పాట ఎక్కడ వేరే వాళ్ళకి తెలిసిపోద్దేమోనని చెప్పి. మనం పాడామంటే చాలా బావుండాలి. ప్రతి ఒక్కరు మెచ్చుకునేలాగా భలే పాడాడురా అని చెప్పేసి అలా ఉండాలనమాట. సో, మనం ఎలాంటి సాంగ్ సెలెక్ట్ చేసుకోవాలంటే హలో ప్రైజ్ లార్డ్, వెల్కమ్ టు జీబీస్ వాయిస్. ఆల్రెడీ మనం డిసెంబర్ మంత్‌లోకి ఎంటర్ అయిపోయాము. చాలామందికి ఆశ ఏంటంటే వాళ్ళ క్రిస్మస్‌కి పాటలు పాడాలని చెప్పేసి చాలామంది ఆశపడతారు. సో, అలాంటోళ్ళు ఎవరో కూడా ఈ వీడియోని మిస్ చేసుకోవద్దు. ఫర్ ఎగ్జాంపుల్ నా విషయం తీసుకుంటే నేను చిన్నప్పటి నుండి పాటలు పాడేవాడిని. మాకెలా ఉండేదంటే మాకు క్రిస్మస్ వచ్చేస్తుందనే టైంకి మేము ఏ సాంగ్ పాడదాము అని చెప్పేసి, అంటే మా ఊర్లో చాలామంది సింగర్స్ ఎక్కువ అనమాట. సో, నేను కూడా చిన్నప్పటి నుండి పాటలు పాడతాను కాబట్టి మేము క్రిస్మస్ టైం వచ్చేటప్పటికి ఏ పాట పాడదాం, ఏ పాట పాడదాం అని పోటాపోటీగా వెతుక్కునేవాళ్ళం అనమాట. ఈవెన్ మేము చెప్పుకునేవాళ్ళం కాదు నేను ఈ పాట పాడుతున్నానని. స్టేజ్ మీదకి ఎక్కేంత వరకు కూడా నేను ఈ పాట పాడుతున్నానని వేరే వాళ్ళకి తెలీదు. సో, అంత కాన్ఫిడెన్షియల్‌గా ఉండేవాళ్ళము. నా పాట ఎక్కడ వేరే వాళ్ళకి తెలిసిపోద్దేమోనని చెప్పేసి అంత ఏమంటారు పోటాపోటీగా ఉండేవాళ్ళం పాటలు పాడే విషయంలో. సో, మేము పాటలు పాడిన తర్వాత కూడా మేము ఎలా పాడాము అని చెప్పేసి చాలా పోటాపోటీగా తీసుకునేవాళ్ళం అనమాట. సో, అలా జరిగేదనమాట మా ఊర్లో. అయితే ఇప్పటికి కూడా చాలామంది ఊర్లో క్రిస్మస్‌కి పాటలు పాడటం, స్పెషల్ సాంగ్స్ ఇలా ఉంటాయి కదా! సో, వాళ్ళందరి గురించి నాకు కొన్ని సాంగ్స్ సజెస్ట్ చేయాలనిపించిందనమాట. అయితే ఏంటంటే, మనము కొత్త సాంగ్ ఏదన్నా సరే అది నేర్చేసుకుందాము అనుకుంటే మాత్రం అది చాలా తప్పు. ఎందుకంటే మనం క్రిస్మస్‌లో అందరి ముందు స్టేజ్ మీద పాడుతున్నామంటే అది చాలా బావుండాలి. ఏదో పాడుతున్నాం, ఎళ్లి పాడేసి వచ్చేసామని కాదు కానీ, మనం పాడామంటే చాలా బావుండాలి. ప్రతి ఒక్కరు మెచ్చుకునేలాగా భలే పాడాడురా అని చెప్పేసి అలా ఉండాలనమాట. సో, అలాంటప్పుడు ఏంటంటే, మనము నార్మల్‌గా ఇప్పుడు కొత్త సాంగ్స్ రిలీజ్ అయిపోయినాయి కదా అని చెప్పేసి, ఆ సాంగ్ ఏది పడితే అది మనం నేర్చేసుకొని పాడితే అంత బాగోదనమాట. ఎందుకంటే అవి వినడానికే బావుంటాయేమో కానీ పాడటానికి బాగోవు. సో, మనం ఎలాంటి సాంగ్ సెలెక్ట్ చేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఒక్కొక్క ఇయర్ నేను పాడిన సాంగ్స్ చెప్తాను. ఒక ఇయర్ 'నిశ్శబ్దమైన రాత్రిలో' అని చెప్పేసి, నిశ్శబ్దమైన రాత్రిలోన గొప్ప సంగీతం వినిపించింది. ఒక సంవత్సరం పాడాను. ఒక సంవత్సరం యేసు పుట్టాడంట, మోక్షమెత్తాడంట, నిన్ను నన్ను రమ్మన్నాడంట, నన్ను నిన్ను రమ్మన్నాడంట, రారొరే పోదాము రే, ఈ సాంగ్ పాడాననమాట. అండ్ నెక్స్ట్ ఒక సంవత్సరం రాజులకు రాజంట, ప్రభువులకు ప్రభువంట, బెత్లెహేము పురములోన పుట్టెనంట, చూడసక్కనోడంట, పశుల పాకలోనంట, దావీదు కుమారుడంట, లోకరక్షకుడంట. అదొక సంవత్సరం పాడాను. ఒక సంవత్సరం సంతోషకరమగు వర్తమానము పంచుతూ పోదాం సర్వలోకము, అలా అనమాట. అసలు నేను ఈ సాంగ్ సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే, ఒక్కొక్కసారి మాకేంటంటే మా చర్చ్‌లో మ్యూజిక్ ఉండేది కాదు. ఇప్పుడంటే మ్యూజిక్ అనేది ప్రతి చర్చ్‌లో మ్యాండేటరీ అయిపోయింది. ఏదైనా క్రిస్మస్ వస్తుంటే కీబోర్డు, ప్యాడ్స్ పెడుతున్నారు కానీ, ఆ టైంలో అయితే కీబోర్డు, ప్యాడ్ పెట్టడం అలాంటివి ఉండేది కాదు. జస్ట్ ట్రిపుల్ కాంగో ఉంటది కదా! 3 డ్రమ్‌లు. సో, అది లేదంటే డ్రమ్ ఏదో ఒకటి ఉండేదనమాట. సో, అలాంటప్పుడు ఏం చేసేవాళ్ళమంటే మంచి సాంగ్ సెలెక్ట్ చేసుకునేవాళ్ళమంట. అంటే డ్రమ్‌తో కొట్టినా సరే సెట్ అయ్యేలాగా అనమాట. ఇప్పటికి కూడా అదే ఫాలో అవ్వడం చాలా మంచిది. ఎందుకంటే ఈవెన్‌తో మనకి మ్యూజిక్ కొన్నా సరే, అంటే కీబోర్డు, ప్యాడ్స్ ఉన్నా సరే, ఇప్పుడు చాలా సాంగ్స్ రిలీజ్ అయిపోతున్నాయి కదా యూట్యూబ్‌లో. సో, ప్రతి సాంగ్‌ని మనం పాడగలమంటే బాగోదు. ఎందుకంటే ప్రెజెంట్ అంతా కొద్దిగా ట్రెండీగా వస్తుంది కాబట్టి. సో, ఏంటంటే మనం సాంగ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా మనము కరెక్ట్ సాంగ్ సెలెక్ట్ చేసుకోవాలనమాట. మనం ఇది బావుంది కదా అని చెప్పేసి అదేదో పాడితే, అంటే సాంగ్‌ని వింటున్నప్పుడు యూట్యూబ్‌లో వేరేలా ఉంటది. మనం అక్కడ ప్రెజెంట్ చేస్తున్నప్పుడు వేరేలా ఉంటది. మనం మంచి సాంగ్ సెలెక్ట్ చేసుకొని మనం ప్రెజెంట్ చేస్తే చాలా బావుంటదనమాట. అండ్ మన క్రిస్మస్‌లో కూడా చాలామంది మనల్ని మెచ్చుకునేలా ఉండాలి. అంతేకాని అదేంటి యూట్యూబ్‌లో ఈ సాంగ్ వేరేలా ఉంటది కదా! ఇక్కడ సరిగ్గా పాడలేదు ఈడు అంటే ఏంటంటే అది కూడా వాళ్ళు విని ఉంటారు కదా! మనం అక్కడ పాడుతున్నప్పుడు అదేంటి ఇలా ఉంది ఏంటి అని చెప్పేసి అనుకుంటారు. మనం అక్కడ స్టేజ్ మీదకెళ్ళి పాడుతున్నామంటే ఎలా ఉండాలి? మనల్ని మెచ్చుకునేలా ఉండాలి. వాళ్ళేంటి ప్రతిరోజు ఆ సాంగ్‌ని విని మనం అదే పాట అక్కడికెళ్ళి పాడేటప్పటికి ఇక్కడ వేరేలా ఉంటది కదా! ఎలా వచ్చింది ఏంటంటారు. మనం పాడేది కరెక్టే. కాదంటే కొన్ని ఎఫెక్ట్‌లు అయ్యి ఉంటాయి కాబట్టి మనం ఎగ్జాక్ట్ అవుట్‌పుట్ రాదు. సో, అందుకని చెప్పేసి మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా ఒక మంచి నార్మల్ రిథమ్ ఉండేవి, మంచి సింపుల్ మ్యూజిక్ ఉన్నవి సెలెక్ట్ చేసుకుంటే బావుంటాయనమాట. సో, ఫాస్ట్ సాంగ్స్, ఫాస్ట్ బీట్ సాంగ్స్ మనం అక్కడ ప్రెజెంట్ చేస్తున్నప్పుడు ప్రెజెంట్ చేయలేము. సో, కొన్ని సాంగ్స్ సజెస్ట్ చేస్తాను. ఇప్పుడు 'క్రిస్మస్ వచ్చిందయ్యా నేడు' ఇది చెప్పడం మర్చిపోయాను. ఇది కూడా పాడాను నేను ఒక సంవత్సరం.
క్రిస్మస్ వచ్చిందయ్యా నేడు, ఆనందం వెళ్ళి విరిసే జగతిలో జ్యోతిగా నేడు. ఇది ఈవెన్ ఓల్డ్ సాంగ్స్ అయినా వెలిగింది గగనం ఒక వింత తారతో, మురిసింది భువనం ప్రభు యేసు రాకతో. ఇది లేదంటే క్రిస్మస్ కాలం క్రీస్తు జననం ఎంతో ఆనందమే. అది ఇంకా ఉంటాయి కదా, ఇలాంటి సింపుల్గా ఉండి సాంగ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అంతేకాని ఫాస్ట్గా ఇప్పుడు ఏదో యూట్యూబ్లో రిలీజ్ అయిపోతున్నాయి కదా చాలా సాంగ్స్ అని చెప్పేసి అవన్నీ పాడితే, నా మళ్ళీ అదే పాయింట్ చెప్తున్నాను ఏంటంటే, వినడానికి బాగుంటాయి కానీ పాడటానికి ప్రజెంటేషన్ బాగోదు. సో అందుకని చెప్పేసి మీరు ఆలోచించుకొని మీరు మంచి సాంగ్ సెలెక్ట్ చేసుకోండి. వీలైతే నేను సాంగ్స్ విని ఒక్కసారి జస్ట్ 2-3 డేస్లో కొన్ని కొత్త సాంగ్స్ని నేను, ఎందుకంటే డిసెంబర్ మంత్ ఆల్రెడీ వచ్చేసింది, క్రిస్మస్లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి అట్లీస్ట్ 2-3 డేస్లో నేను ఒక లిస్ట్ తయారు చేస్తాను, మంచి సాంగ్స్ లిస్ట్ తయారు చేసి నేను యాడ్ చేస్తాను. సో కొరియోగ్రఫీకి కూడా నేను సాంగ్స్ సజెస్ట్ చేస్తాను. సో ఈ వీడియోలో మరి ఇన్ఫర్మేషన్ ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ నాకైతే చెప్పాలనిపించింది. ఎందుకంటే నేను వీడియో చేసే లోపే సెమీ క్రిస్మస్లు ఇవన్నీ వచ్చేస్తాయి కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు సాంగ్ సెలెక్ట్ చేసుకుని పాడేది ఒక్కరోజు సరిపోతుంది. సాంగ్ విన్నారంటే మీరు పాడేస్తారు, ఎందుకంటే మనకి అంత దేవుడు మంచి టాలెంట్ ఇచ్చారు కాబట్టి. ఒకవేళ సాంగ్ నేను సజెస్ట్ చేయడం లేట్ అయినా సరే, ఈలోపే మీరు మంచి సాంగ్ సెలెక్ట్ చేసుకొని మీరు క్రిస్మస్లో ప్రజెంట్ చేస్తారని నేను కూడా ఆశపడుతున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఇంకొక విషయం తెలుసా, ఇప్పుడు నేను వేసుకున్న టీషర్ట్ మన షైన్ ఆన్ బ్రాండ్దే అనమాట. అంటే మీకు తెలుసు కదా, క్రిస్టియన్ క్లాతింగ్ బ్రాండ్ లాంచ్ చేసామని. సో క్రిస్మసెస్ కానీ యూత్ ఫెస్ట్ కానీ ఎవరన్నా అంటే చర్చ్ లోగోస్ కానీ ఇలా కావాలనుకుంటే ఇక్కడేనా ఎగ్జాక్ట్లీ ఇక్కడ లోగో వేసుకొని వెనకాల ఏమన్నా మీ చర్చ్ నేము అలా ఏమన్నా మీరు మాడిఫై చేసి చేయమన్నా మనం చేస్తామన్నమాట. అండ్ ఇంకొకటి, చాలా విషయాలు ఈ వీడియోలో చెప్పేస్తున్నాను. మన ఛానల్ 70,000 సబ్స్క్రైబర్స్ కూడా రీచ్ అయింది. ఇదంతా మీరు ఇచ్చిన సపోర్టే. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని కృపలేందే నేను ఇంతవరకు రాను. నెక్స్ట్ అయితే మీరు సపోర్ట్ చేయండి నేను ఇంతవరకు రాను. సో ఇలాంటి వీడియోస్ అన్ని మీరు వెంటనే చూడాలంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫైనల్లీ ఇలాంటి అద్భుతమైన క్రిస్టియన్ రిలేటెడ్ వీడియోస్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.